Good evening, friends. Today we'll discuss about this microplastic. What is this microplastic అంటే ఏమిటి, దాని ఉపయోగాలు ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏమి ఉన్నాయి, ఈ మైక్రోప్లాస్టిక్ వాడటం వలన మనకు వచ్చే నష్టాలు ఏమిటి ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక దిస్ ప్లాస్టిక్ ఈజ్ నథింగ్ బట్ దే పాలిమరైజేషన్ రియాక్షన్, addition of monomers, addition of small molecules to form a giant molecule. That is nothing but a polymerization which involves monomers. అయితే మనం ఈ 1 mm 2 mm 3 mm ప్లాస్టిక్స్ కనుక మనం జనరల్గా వాడుతుంటాం కాఫీ కప్స్కి, వాటర్ కప్స్కి, ప్లస్ వాటర్ స్టోరేజెస్కి, సమ్ అదర్ లిక్విడ్ స్టోరేజెస్కి, వాటికి మనం ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతుంటాం. అయితే ఏమవుతుంటే ఎప్పుడైతే ఈ ప్లాస్టిక్ అనేది విత్ అనేది బాగా తగ్గిపోతుంది, 1 mm 2 mm 3 mm ఈజ్ బెస్ట్ వెన్ కంపేర్ టు 1 mm or 2 mm. ఎలా కొలుస్తారు? వెనర్ క్యాలిపర్స్ ద్వారా కొలుస్తారు. ఈ 1 mm ఉందా, 2 mm ఉందా, 3 mm ఉందా అని. ఆ 1 mm ఉంటే ఏమవుతుందంటే ఈ యొక్క ప్లాస్టిక్ మెటీరియల్ మనం వాడేసి బయట పడేసిన తర్వాత, భూమిలో పడేసిన తర్వాత అది భూమిలో మెర్జ్ అయి కలవడానికి చాలా టైం పడుతుంది. మన ఈ పేపర్ కప్స్ వీటి మీద కంపేర్ చేస్తే చాలా టైం పడుతుంది. తర్వాత ఏంటంటే ఈ మోనోమర్స్ బాడీలో మళ్ళీ ఇవన్నీ కూడా బాడీలోకి ఎంటర్ అవుతాయి వచ్చేప్పటికి. ఈ బాడీలో ఎంటర్ అయినప్పుడు మన పాంక్రియాస్ ఫంక్షన్ డిఫరెన్స్ వస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్లో డిఫరెన్స్ వస్తుంది, లంగ్స్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఈ ప్లాస్టిక్ అనేది బాడీలో ఎంటర్ అయినప్పుడు. అందువల్ల అంటే మనం ఈ 1 mm విడుతున్న కప్పును వాడకపోవడం మంచిది, చాలా మంచిది. మ్యాక్సిమం మనం 3 mm కప్స్ వాడటం బెస్ట్. ఈ టీలకి వాటికి మనం ప్లాస్టిక్ కప్స్ వాడుతుంటాం, ఈ 1 mm కప్స్ అవన్నీ కూడా. ఈ 1 mm కప్స్ ఏమవుతుందంటే ప్లాస్టిక్ బయటికి ఈ హాట్ మెటీరియల్ లోపలికి వెళ్ళినప్పుడు కొంత ప్లాస్టిక్ మోనోమర్ లోపలికి వెళ్ళటము ఈ పాంక్రియాస్ ఫంక్షన్ని, కిడ్నీస్ ఫంక్షన్ని, హార్ట్ ఫంక్షన్స్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అలాగే మనం ఈ బయట పడేసినప్పుడు భూమిలో కూడా త్వరగా మెర్జ్ కలిసిపోవచ్చు, అప్పటికి చాలా టైం పడుతుంది. మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ అగైన్ మనకి చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. నీకు అవి డిజాల్వ్ కావు, మళ్ళీ అవి మోనోమర్స్ అని మళ్ళీ వేరే రూపంలో మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ ప్లాస్టిక్ కప్స్ ఆఫ్ 1 mm. 3 mm 4 mm బెస్ట్. ఇఫ్ ద విత్ ఈస్ మోర్ దెన్ వీ కెన్ యూస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్ స్టోరేజ్ ఫ్రిడ్జ్లో బాటిల్ పెడుతుంటాం, అది 3 mm కానీ 4 mm కానీ 2 mm అయితే పర్లేదు. 1 mm పెట్టకూడదు, వాడకూడదు యాక్చువల్. అలాగే ఈ ప్లాస్టిక్ కప్స్, టీస్ కప్స్ వాడుతుంటే అవి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన బాడీలో ఎంటర్ అయినప్పుడేమో మన బాడీకి ఎఫెక్ట్, ఎర్త్లోనేమో కలవ వచ్చారు, భూమిలో వేసినప్పుడు అవి త్రో చేసినప్పుడు కలవు. అందుకని మనం ప్లాస్టిక్ని వీలైనంత వరకు ఈ బాగా లైట్ థిన్ మెటీరియల్ ఆఫ్ ప్లాస్టిక్ 1 mm మెటీరియల్ని మనం అవాయిడ్ చేయడం చాలా మంచిది. నెక్స్ట్ వీడియో కెన్ కంటిన్యూ.